హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజైతే నేను చేసే కర్రీ వచ్చేసి ములక్కాయ ఇగురండి. ములక్కాయ ఉల్లిపాయ మొత్తం రెండు కలిపి ఇగురు చేస్తాను. అది ఎలా చేయాలనేది ప్రాసెస్ చెప్తాను చూడండి. ముందు ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు మంచిగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి ప్లేట్ వేసేసి మొత్తం కలిపి ప్లేట్గా వేసేస్తే మగ్గిపోతుంది. అవి మగ్గిపోయాక ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాక ములక్కాయలు శుభ్రంగా కడుక్కొని వేసేసుకోవాలి. అవన్నీ మొత్తం బాగా కలిపేసుకోవాలండి, ముక్కలకి బాగా పట్టేటట్టు. ఇగురు కదండి, బాగా ఉల్లిపాయ మగ్గితేనే ములక్కాయ కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. బాగా అలా మగ్గిపోవాలండి. చూసారుగా, ఇలా మగ్గిపోయి ములక్కాయ రెండు కూడా సిమ్లో పెట్టేసాను, మగ్గిపోయినాయి. ఇప్పుడు పసుపు, కారం వేసుకోవాలి. ఫస్టే మనం ఉల్లిపాయ వేసినప్పుడే మనం సాల్ట్ వేసేసామండి. కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకొని తగ్గితే వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ములక్కాయ కర్రీలో ఎక్కువగా ఉప్పు ఏం పట్టదు, తక్కువే పడుతుంది. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎంత ఉప్పు కారం మొత్తం బాగా కలవాలండి, మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఇంకో 2 నిమిషాలు ప్లేట్ వేసి మగ్గనిద్దామండి కర్రీ. బాగా ములక్కాయలు మంచిగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. ములక్కాయలు ఉల్లిపాయలు రెండు మగ్గాలండి బాగా. మంచి హై ఫ్లేమ్ పెట్టి వండకూడదు, సిమ్లో పెట్టి స్లోగా వండుకోవాలి. అప్పుడు బాగుంటుంది ములక్కాయ ఇగురు అనేది. అప్పుడు దాని తగ్గట్టుగా మనం నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించేసుకొని దగ్గరకు వచ్చాక బాగా ఉడికాక దగ్గరకు వచ్చాక కర్రీ అప్పుడు మనం ఆఫ్ చేసేసుకుంటానండి. అప్పుడు ఉప్పు కారం ఏమైనా కావాలంటే చెక్ చేసుకొని కొంచెం వేసుకోవచ్చు ఉడికేటప్పుడు. మీరేం కర్రీ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి.